దురంధర్ పార్ట్ 2 మూవీ మన సందీప్ రెడ్డి వంగ మళ్ళీ వచ్చి సందీప్ రెడ్డి వంగతో కూడా మన ప్రభాస్ గారు వెళ్ళి అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయిన తన యొక్క థియేటర్లో ఈ యొక్క దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీ చూసి సో ప్రభాస్ కానీ మళ్ళీ వచ్చి సందీప్ రెడ్డి వంగ వీళ్ళ ప్రశంసలు అనేటివి కొన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతానికైతే వైరల్ అయితే అవుతున్నాయన్నమాట. సో ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో సో అది ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగా వైరల్ అయితే అవుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఒకటైతే ఉందన్నమాట. సందీప్ రెడ్డి వంగ ఈ యొక్క మూవీ స్పిరిట్ అయితే వస్తుందన్నమాట. వీళ్ళిద్దరూ అది పనిగా కలిసి వెళ్ళడం ఓకేనా. సందీప్ రెడ్డి వంగ గారు ఆ యొక్క దురంధర్ పార్ట్ 2కి సంబంధించి ఆ మూవీ చూసిన తర్వాత తన ఒపీనియన్ అనేది చెప్పడం అనేది చాలా మందికి తెలుసు. కానీ ఇక్కడ ఆ ట్వీట్ కూడా చూపిస్తాను మీకు, ఆ ట్వీట్లో ఏముందో కూడా చదివి వినిపిస్తాను అనమాట. సో కానీ ఇక్కడ ప్రభాస్ గారు మళ్ళీ వచ్చి సందీప్ రెడ్డి వంగ గారు మాట్లాడుకుని డిస్కస్ చేసుకొని మ్యాక్సిమము ఈ ట్వీట్ అనేది సందీప్ రెడ్డి వంగ గారు పెట్టుంటాడేమో అని చెప్పి నా అవగాహన అనమాట. ఓకేనా, ఏదో జస్ట్ ఊరికి అలా పెట్టడు ఆయన. సో దీనికి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఏంటి ఎలా అని. సో ఎవరు మిస్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో చూసుకున్నట్లయితే మూవీ చూడగానే ఒక ట్వీట్ అయితే చేశాడండి. ఆ ట్వీట్లో ఒక సవాల్ విసిరినట్టు ఉంది. సో ఎవరినో టార్గెట్ అంటే టార్గెట్ ఏం చేయలేదు కానీ సో ఎవరైతే ప్రోపగండా అని చెప్పి ఈ యొక్క మూవీని చూసి కూడా చూడక ముందు కూడా ఎవరైతే ఓవర్గా థింకింగ్గా మాట్లాడి దీన్ని ట్రోల్ చేస్తున్నారో దురంధర్ పార్ట్ 2ని వాళ్ళకి ఈ యొక్క ట్వీట్ అనేది వర్తిస్తుంది. అది మన తెలుగు వాళ్ళైనా కావచ్చు, తమిళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, మలయాళం వాళ్ళు, హిందీ వాళ్ళైనా కావచ్చు అండి. సో ఇక్కడ రణ్వీర్ సింగ్కి మళ్ళీ వచ్చి రణ్వీర్ సింగ్ డైరెక్టర్, అది దురంధర్ పార్ట్ 2 డైరెక్టర్ ఆదిత్య ధర్ ఆయన పేరు. సో ఆయనకి వీళ్ళ ఇద్దరికి ఒక పెద్ద దిష్టే తగిలినట్టుంది బాగా భయంకరంగా. ఓకేనా, సో ఎవరు పట్టినా కానీ ప్రోపగండ సినిమా అని అంటున్నా. అది కాకుండా మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవ్వరూ దీన్ని ఊహించలేదన్నమాట. ఆ యొక్క బాలీవుడ్లో ఆ సినిమా ఆడింది కదండి. సో సినిమా వచ్చిన తర్వాత మన తెలుగులో అయినా సరే ఎవరి సినిమా అయినా వస్తే చాలా మంది ఎక్స్లో కానీ ట్వీట్ అనేది పోస్ట్ అనేది చేసుకుంటారు. సినిమా అనేది చాలా బాగుంది, సో భారీ హిట్ అవ్వాలి అని చెప్పి ట్వీట్ అనేది చేసుకుంటారు అనమాట. ఆ సైడు ఎవరైతే ఉంటారో బాలీవుడ్ సైడు షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, అజయ్ దేవన్ కానీ, అక్షయ్ కుమార్ కానీ, మళ్ళీ వచ్చి అతను ఎవరు ఇబ్రహీం అనుకుంటా నాకు తెలిసి అతను కానీ, హృతిక్ రోషన్ కానీ, సో మిగతా అమీర్ ఖాన్ ట్వీట్ చేసినట్టున్నాడు. ఎగ్జాక్ట్గా నాకైతే తెలీదు. సో వీళ్ళు ఎవరు ఈ యొక్క మూవీ మీద రియాక్ట్ అయితే అవ్వలేదన్నమాట. మరి వాళ్ళ మనసులో ఏముందో మనకైతే తెలీదు, మనమైతే డిక్లేర్ చేయకూడదు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, సో మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి గారు అయితే రియాక్ట్ అవ్వలేదు. విజయ్ దేవరకొండ, మళ్ళీ వచ్చి అల్లు అర్జున్ గారు ఫస్ట్ అసలు రియాక్ట్ అయ్యింది అల్లు అర్జున్ గారు, ఆర్జీవి గారు, రాజమౌళి గారు, చాలా మంది డైరెక్టర్లు అయితే రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. ట్వీట్ అనేది పోస్ట్ అయితే చేశారనమాట. ఆ యొక్క మూవీ చాలా బాగుందని. ఎందుకంటే మనసులో ఉన్నది బయటకు వచ్చేసింది. ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడి నుంచి వచ్చేసింది అనమాట. మనం ఏం చేయలేం. సో దానికి తగ్గట్టుగా మన సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ని తీసుకొని వెళ్ళి అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ థియేటర్లో ఈ యొక్క మూవీ చూడగానే తన ఎక్స్ప్రెషన్స్ అనేటివి మారిపోయాయి అనమాట సందీప్ రెడ్డి వంగ గారికి. ఆయన ఏం ట్వీట్ చేశాడో చూద్దామండి, ఒకసారి నేను చదివి వినిపిస్తా. ఓకేనా, సో ఫస్ట్ ట్వీట్ అనేది మెన్షన్ చేస్తాను. ఇదే ఆ ట్వీట్. ఈ ట్వీట్లో ఏముందంటే బాలీవుడ్ వాళ్ళైనా కానీ లేదా టాలీవుడ్కి మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ యొక్క మూవీని ప్రాపగండా అని అనుకునే వాళ్ళు, ట్రోల్ చేసే వాళ్ళు అంతకన్నా అమాయకత్వం వాళ్ళు ఎవరు లేరు. ఓకేనా, ఇటువంటి సినిమాలు ఇంతకు ముందు స్పై సినిమాలు చాలా వచ్చాయన్నమాట. దానికి మీనింగ్ అనమాట అది. ఓకేనా, సో అప్పుడు ప్రాపగండా సినిమాలు చాలా వరకే వచ్చే ఉంటాయి. ఓకేనా, సో అప్పుడు ఎవరు క్వశ్చన్ అయితే చేయలేదన్నమాట. ఇప్పుడు ఏదో పలానా వాళ్ళని క్వశ్చన్ చేసి ఈ యొక్క మూవీని తీశారు కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రాపగండా సినిమా అని అంటారా, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి అనడం అనేది జరిగింది. ముఖ్యంగా రణ్వీర్ సింగ్కి మళ్ళీ వచ్చి ఆదిత్య ధర్, ఆయన సరిగ్గా నోట్ తిరగట్లేదు ఆయన పేరు అనేది. సో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇద్దరికి
ఒక చిన్న పచ్చి మిర్చితో దిష్టి తీస్తే సరిపోదు, ఓకేనా. వాళ్ళని ఒక పొలం దగ్గరికి వెళ్ళి, ఒక ఎకరా పొలం దగ్గరికి వెళ్ళి, సో ఆ యొక్క పొలాన్ని తగలబెట్టి దిష్టి తీస్తే వాళ్ళకి ఆ యొక్క దిష్టి అనేది పోతుంది అని చెప్పి ఉంది ఆ ట్వీట్లో. ఇంతకన్నా సవాల్గా విసిరే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి, ఓకేనా. సో అది కాకుండా ఎవరైతే ఉన్నారో ఎవరు మన ఆర్జీవి గారు ఒక ట్వీట్ అయితే పెట్టడం అనేది జరిగింది. వీళ్ళిద్దరూ ఒక మంచి వైలెంట్ గా పెట్టారనమాట. సో మేము పాకిస్తాన్ మీద ఒక మూవీని అయితే తీసి మా సత్తా ఏంటో చూపించాం, అదే మీరు ఇండియా మీద మూవీ తీసి మీ సత్తా ఏంటో చూపించుకోండి అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళకు ఒక సవాల్ విసిరాడు. ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు అసలు. జస్ట్ ఒక మూవీతోనే అట్టుడిగిపోయింది అవతల కంట్రీ. అదేంటో మీకు తెలిసిందే. సో ఈ నుంచి బాలీవుడ్ వాళ్ళు ఎవరు సరిగా రియాక్ట్ అవ్వలేదన్నమాట. సో అది బాగా రియాక్ట్ అయ్యింది మనమేనమాట. దీనిలో భాగంగా మన స్పిరిట్ కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ కూడా ఉంది, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క స్పిరిట్ లో మన ప్రభాస్ గారు మంచి వైలెంట్ గా కనిపిస్తాడు, ఆ విషయం మీకు తెలిసిందే. సో డ్రగ్ మాఫియా నుంచి ఈ యొక్క మూవీ అనేది తీసుకొని వస్తున్నారు అనమాట, సెంటిమెంట్ డ్రామాగా, ఓకేనా. సో మంచి యాక్షన్ మూవీగా ఉంటుంది అనమాట. అడ్వెంచర్ లాగా ఉండదు, అడ్వెంచర్ లాగా ఉండదు, యాక్షన్ మూవీ లాగా ఉంటుంది అనమాట. సో చూసుకున్నట్లయితే మన హీరో ఎవరైతే ఉంటారో ప్రభాస్ గారు, సో అవతల వాళ్ళు ఎవరైనా సరే తనకు అనవసరం, తన జోలికి వస్తే ఏదో ఒకటి చేసేదాకా ఒప్పుకునే అవకాశం లేదు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. హీరోయిన్ పాత్ర కూడా కొంచెం వైలెన్స్ గానే ఉంటుందని చెప్పి కూడా తెలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ కూడా వదిలేరు. ఆ యొక్క లుక్ కూడా ప్రభాస్ గారు దాంట్లో చాలా వైలెన్స్ అయితే ఉన్నాడనమాట. సో ఆ యొక్క సిగరెట్ ముందు మీరు చూస్తున్నట్లయితే మరీ అంత వైలెన్స్ గా ఎవరు వదలరు అనమాట. మూవీ అనేది ఒక దురంధర్ టైప్ లో మేము తీయబోతున్నాం అని చెప్పి అతను ఏం చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అనేటివి అలాగే ఉన్నాయి అనమాట, ఓకేనా. సో ఆ యొక్క దురంధర్ మూవీ చూసిన తర్వాత సందీప్ రెడ్డి వంగా గారు ఒకటే డిసైడ్ అయ్యాడు, తీస్తే ఈ రేంజ్ లోనే తీయాలి, అంటే ఆ డైరెక్షన్ లో కాదు, ఆ స్టోరీ అయితే కాదు, తీస్తే ఈ రేంజ్ లోనే తీయాలి అని చెప్పి సందీప్ రెడ్డి వంగా గారు ఈ యొక్క స్పిరిట్ విషయంలో బాగా లీనమైపోయి బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు, ఓకేనా. సో గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగా, ఓకేనా. అన్నట్టుగా ఉంది ఆ ట్వీట్ అనేది, ఆయన చూపులు అనేవి. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. బాయ్. మర్చిపోయానండి మెయిన్ విషయం. సో వారణాసికి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ కూడా చెప్పున్నాను అనమాట. సో దీని వెనకాలే ఉంటుంది ఆ యొక్క వీడియో అనేది. మహేష్ బాబు గారు ఒక స్క్రీన్ మీద 3 క్యారెక్టర్స్ తో మహేష్ బాబు గారు డాన్స్ వేయడం అనేది జరుగుతుంది. అది దానికి సంబంధించి వీడియో కూడా చేశాను. దీని వెనకాలే ఉంటుంది. పార్ట్ 2 ది రివెంజ్ మూవీ వచ్చి టోటల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ 1700 కోట్లు అయితే సంపాదించింది అనమాట. సో బాహుబలిని కానీ మళ్ళీ వచ్చి పుష్ప 2 కానీ దాటే అవకాశం ఉందండి కంపల్సరీ, అది మటుకు కన్ఫర్మ్డ్ అనమాట. సో చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ లో వచ్చి 1009 కోట్లు అయితే ఉందన్నమాట. సో ఇండియన్ గ్రాస్ కలెక్షన్ లో వచ్చి 1250 కోట్లు అయితే ఉందన్నమాట. సో ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో నెట్ కలెక్షన్ 409 కోట్లు అయితే ఉందన్నమాట. ఓన్లీ హిందీలోనే ప్రీమియర్స్ ద్వారా 100 కోట్లు అయితే సంపాదించిందండి. హిందీ లాంగ్వేజ్ లోనే గ్రాస్ కలెక్షన్ కనీసం ఒక 600-700 కోట్లు అని చెప్పి డిక్లేర్ అయితే చేశారనమాట. అంటే టోటల్ గా అటు ఇటు చూసుకున్నట్లయితే 1700 కోట్లు అయితే వచ్చిందండి. పుష్ప 2ని బాహుబలి 2ని దాటే అవకాశం ఉంది. సో ఈ యొక్క దంగల్ మూవీ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట.